హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? 13th 9th అయితే తిరుపతి టికెట్స్ బుక్ చేసుకొని తత్కాల్లో వచ్చేసాము. 14th రోజు నైట్ 9:30కి ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు అని చెప్పేసి విన్నాము. చూస్తే మేము దిగిన రోజే ఎస్ఎస్డి టోకెన్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయని చెప్పారు శ్రీవారి మెట్ల దగ్గర. సో హ్యాపీగా 7:45 కల్లా టికెట్స్ దొరికేసాయి. ఇక్కడే డార్మెటరీ రూమ్స్ ఉన్నాయి, దీంట్లోనే ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడైతే శ్రీవారి మెట్లకి వెళ్తున్నాము. లగేజ్ అయితే ఇక్కడ లగేజ్ కౌంటర్లో మనము హ్యాండ్ ఓవర్ చేసేసాలన్నమాట. ఇవన్నీ మనం పైకి ఎక్కిన వెంటనే మనకి పైకి ఇచ్చేస్తారు, అంతా ఫ్రీ అనమాట. టోకెన్స్ వేసి ట్యాక్స్ వేసి మనకు ఒక స్లిప్ ఇస్తారు. సో ఇది లగేజ్ కౌంటర్ అనమాట. లోపలికి వెళ్తే స్కాన్ చేస్తారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గ్యాజెట్స్ లాంటివి ఏమి ఉండదు. పెట్టేసి ఫోన్స్ అయితే అలౌడ్ పైకి. సో దాంట్లో వేసేసేయాలి, స్కాన్ చేసేసి ఇచ్చేస్తారు, ట్యాక్స్ వేసేస్తారు, మనం పైనుంచి తీసుకోవాలన్నమాట. మనం వెళ్ళే లోపే అక్కడ రెడీగా ఉన్నామంటే ఇలా ఒక టోకెన్ ఇస్తారు బార్కోడ్తో పాటు. స్కాన్ చేసి వాళ్ళు పైన కూడా ఇచ్చేస్తారనమాట. మేము ఇది అయ్యేలోపు పూజ సామాన్లు అవి తీసుకొని శంకు చక్ర నామాల దగ్గర పూజ చేసుకొని కొబ్బరికాయ అది కొట్టేసి ఇంకా మా నడకైతే స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఎంట్రన్స్లో శ్రీవారి మెట్లకు ముందు ఒక చిన్న వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ 10 రూపీస్ అర్చన. ఫస్ట్ అయితే అర్చన చేయించుకున్నాం మేము. గోవిందా గోవిందా గోవిందా. శ్రీవారి మెట్లు మార్గం ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, చూడండి. ఇది శ్రీవారి మెట్ల ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మన నడకదారి స్టార్ట్ అవుతుంది. ఎక్కడికక్కడ గోవింద నామస్మరణ, గోవింద గోవింద అని రాసేసి ఉంటారనమాట. శ్రీ వెంకటేశ గోవింద. పక్షుల కిలకిళ్ళు, ఆ సౌండ్స్, ఈ గోవింద నామాలు, స్మరణ మధ్యలో ఇవన్నీ చూడండి. కోతితో బాగుందో ఇలా డిఫరెంట్ అన్నీ కనిపిస్తాయి. ఒక పాజిటివ్ వైబ్, ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంటుంది. నడిచే కొద్ది ఇంకా మనకి ఒక ఎనర్జీ అనేది వస్తుంది. అలుపు వచ్చినా ఆయనను తలుచుకుంటూ ఉంటుంటే హ్యాపీగా వెళ్ళిపోతాము. 300 మెట్లకి కొంచెం అలుపు వచ్చింది, తర్వాత 1000 మెట్లకి ఇలా ఒక్కొక్కటి. ఎందుకంటే పైకి వెళ్ళే కొలది నిటారైపోతాయి అనమాట. ఇవి పైకి వెళ్ళే కొలది మనకు కొంచెం అనిపిస్తుండే, ఆగుతూ వెళ్తూ ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. హలో ఆల్, 300 మెట్లు కంప్లీట్ అయినాయి. అలుపు వచ్చింది, కూర్చున్నాము. 1200 మెట్ల దగ్గర స్కాన్ చేయించుకోవాలి. మాకు దొరికిన ఎస్ఎస్డి టోకెన్. అలిపిరి మెట్ల దగ్గర ఉన్నాము, మీరు కూడా రండి. రషత్ ప్రస్తుతానికి లేదు, చాలా బాగా అనిపించింది. గోవిందా గోవిందా. నిజంగా రష్ లేదండి. 26th వరకు కూడా రష్ తక్కువే ఉంటుంది. బికాజ్ అందరూ కుంభమేళకు వెళ్ళారు కదా. సాటర్డే సండే తప్ప మిగతా ఏ డే అయినా హ్యాపీగా మీరు వచ్చేయచ్చు. ఈవినింగ్ కాదు, మార్నింగ్ కూడా టికెట్స్ దొరుకుతున్నాయి, ఎస్ఎస్డి టోకెన్స్ దొరుకుతున్నాయి. ఎస్ఎస్డి టోకెన్స్ ఏవైతే తీసుకున్నామో 1200 మెట్ల దగ్గర, అంటే ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది. 2388 మెట్లు ఉంటాయి. అలా 1200 మెట్ల దగ్గర మనం స్కాన్ చేయించుకోవాలన్నమాట. ఆధార్ కార్డు ఒకటి చూపించాలి, స్కాన్ చేయించుకోవాలి. వెళ్ళేటప్పుడు కొంచెం డిహైడ్రేటెడ్గా అనిపించినప్పుడు ఓఆర్ఎస్ అవి తీసుకున్నాము. ఓఆర్ఎస్ తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. ఏం లేదు, ఆకలితే అసలు వేయదు, బట్ దాహం వేస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటాం కదా. వాటర్ కూడా చాలా బాగుంటుందండి, ప్యూర్ వాటర్, మినరల్ వాటర్ లాగానే ఉంది. మినరల్ వాటర్ కంటే బాగుంది. ఎక్కడికక్కడ వాటర్ అవైలబుల్ ఉంది. జలప్రసాదం అని చెప్పేసి వాటర్ తాక్కుంటూ ఓఆర్ఎస్ తాక్కుంటా కీరా, క్యారెట్, మళ్ళీ జాంకాయలు అవి తినుకుంటా హ్యాపీగా ఎక్కేసాం అనమాట పైకి. 1388 మెట్లు అయితే అయిపోయినాయి. 2388 మెట్లు మొత్తం ఫినిష్ చేసుకున్నాక ఇంకా లగేజ్ కౌంటర్కి అయితే మేము వెళ్ళాము. అన్నీ ఎక్కేసాక ఒక 5 minutes కూర్చొని కూల్ డ్రింక్, బాదాం మిల్క్ అవి తీసుకున్నాము. కొంచెం హైడ్రేటెడ్గా ఉండాలి కదా అని చెప్పేసి హ్యాపీగా తాగేసి పక్కనే ఉంటుంది లగేజ్ కౌంటర్. లగేజ్ కౌంటర్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన వెంటనే మన టోకెన్ ఏదైతే ఉంటుందో దాన్ని బార్కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి వెంటనే మన లగేజ్ అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. హ్యాపీగా లగేజ్ తీసేసుకున్నాం. మాకు రూమ్స్ లేవండి, రూమ్స్ దొరికే ఛాన్స్ లేదు అనుకున్నాము. ఇంకా సరే ట్రై చేద్దామన్న లోపు ఈయన ఫ్రెండ్, మేము లాస్ట్ ఆల్మోస్ట్ హాఫ్ పైకి ఎక్కిన వెంటనే మేము ఇక్కడే ఉన్నాము, రూమ్ ఒకటి ఎక్స్ట్రా ఉంది, మా మమ్మీ వాళ్ళు రాలేదు అన్నారు. హ్యాపీగా మాకు కీస్ దొరికాయండి. ఇంత అలసిపోయి పైకి వచ్చేటప్పటికి స్వామివారే మాకు ఒక రూమ్ ఇచ్చినట్టు అనిపించింది. తీసుకున్నాము. తర్వాత రూమ్లో కొంచెం ఫ్రెష్ అయ్యి అన్నప్రసాదానికి వెళ్ళిపోయామన్నమాట. వెంగమామ అన్నప్రసాదం చాలా అంటే చాలా బాగుందండి. ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా బాగుంది టేస్ట్. అంటే గవర్నమెంట్ మారింది దానివల్ల కావచ్చు, దేనివల్ల కావచ్చు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కడుపు నిండిపోయిందనమాట. తినేది కొంచెమైనా సరే చాలా బాగా పెట్టారనమాట. సాంబారు, కంపల్సరీ కొబ్బరి చట్నీ, పరమాన్నం ఉంటుంది ఎప్పుడు ఇక్కడ. నెక్స్ట్ సాంబార్ ఒకటి ఉంటుంది, రసం ఉంటుంది, ఇంకొక కాలీఫ్లవర్ కర్రీ ఒకటి పెట్టారు. అట్లా మేము 2 times తిన్నాము. 2 days ఉన్నాము. 2 times ఆఫ్టర్నూన్స్ అయితే ఇక్కడ వెంగమ్మ అన్నప్రసాదం అయితే తిన్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా చిన్నప్పుడు నాకు గుర్తు దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు టోకెన్స్ ఇచ్చేవాళ్ళు, ఎవరైతే దర్శనం చేసుకున్నారో వాళ్ళకి. ఇంకోటి మమ్మీ వాళ్ళు కళ్యాణం చేయించుకునేవాళ్ళు, కళ్యాణం చేయించుకునే వాళ్ళకి కూడా అన్నప్రసాదం ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఎవరైనా రావచ్చు, జస్ట్ లైన్లో వెయిట్ చేసి వెళ్ళిపోవాలి. పెద్ద రష్ అంటూ అనిపించలేదు. గోపాల్లో ఉన్న
అది వేరు. తర్వాత కళ్యాణ కట్టకు వచ్చేసేసి ఈయన గుండు అది చేపించుకున్నా, నేను 3 కత్తులు అవి ఇచ్చాము. కళ్యాణ కట్ట అంటే 3 కత్తులు గుండు అది చేపించుకునే ఏరియా అనమాట. ఒకప్పుడు టెంపుల్ పక్కనే ఉండేది. ఇప్పుడు ప్రతి కాటేజ్ దగ్గర కూడా సిన్స్ చాలా ఇయర్స్ నుంచి కూడా కాటేజెస్ దగ్గరే ఉంటున్నాయి. మా కాటేజ్లో సో ఇలా ఉంటే అక్కడ చేపించేసుకొని ఇంక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయాము. మిగతా పార్ట్ 2 ఏదైతే ఉందో నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.